హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు నెక్స్ట్ సోయి. ఈ సినిమా గురించి ఒక మొక్కలో చెప్పాలంటే బేసికల్ గా ప్రతి ఒక్క మనిషి పుట్టిన తర్వాత తప్పకుండా చదువుకుంటాడు. అది అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే. కాకపోతే చదువు అనేది ఎందుకు చదువుకుంటాం? ఒకరి దగ్గర ఉద్యోగం చేయడానికా, లేకపోతే నాలెడ్జ్ గెయిన్ చేసి జీవితంలో హ్యాపీగా ఉండటానికే అనే పాయింట్ మీద మాత్రం ఈ సినిమా చాలా అద్భుతంగా తీశారు. ఎవరైతే చదువుకొని ఒక ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించి ఆనందంగా ఉండాలి అని భ్రమలు పడతారో వాళ్ళ కోసం ఈ సినిమా తీశారు. నిజం చెప్పాలంటే చాలా అద్భుతంగా తీశారు. ఎందుకంటే బాగా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయి, వచ్చినంత మాత్రాన వాళ్ళు ఆనందంగా ఉండరు అని ఒక పాయింట్ ని ఈ సినిమాలో చాలా అద్భుతంగా చెప్పారు. తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఈ సినిమా చూసిన తర్వాత ఉద్యోగం పట్ల మీ ఆలోచన విధానం మారిపోతుంది. కాబట్టి ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ డాన్స్ స్టూడియోలో డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ కి డాన్స్ అంటే చాలా ఇష్టం. కాకపోతే ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇక్కడికి వచ్చి డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. దాన్ని వీడియో తీసుకొని చూసుకొని మురిసిపోతూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ కి జీవితంలో పెద్ద డాన్సర్ అవ్వాలని కోరిక ఉంది, కానీ ఇంట్లో వాళ్ళకి చెప్పేంత ధైర్యం మాత్రం లేదు. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం హీరోయిన్ తన ఫ్రెండ్ ని మీట్ అవుతుంది. బేసికల్ గా హీరోయిన్ కంటూ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఏంటంటే ఫుడ్ బ్లాగర్ అనమాట. తను ఎక్కడికి వెళ్ళినా సరే తింటూ వీడియో తీస్తూ ఉంటుంది. దాన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది, డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. అలాగే హీరోయిన్ తన ఫ్రెండ్ కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ యాస్టేజ్ గా వీడియో తీసుకుంటుంటే పక్కన ఇద్దరు కుర్రోళ్ళు ఉంటారనమాట. అందులో ఒకడు ఏమంటాడంటే, ఇవాళ ప్రతి ఒక్కరు యూట్యూబర్లు అయిపోతున్నారా, ఏదో సెల్ ఫోన్ తీసుకుంటారు, దాంట్లో వీడియో రికార్డ్ చేస్తారు, యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు, దాంట్లో బాగా డబ్బులు సంపాదిస్తారు, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందని చెప్పి అనడంతో హీరోయిన్ కోపం వచ్చేసి ఏం మాట్లాడుతున్నాడు నువ్వు అని చెప్పేసి హీరోయిన్ డైరెక్ట్ గా వెళ్లి వాడితో గొడవపడి వాడిని కొట్టబోతుంది. దాంతో వాడే భయపడి సారీ మేడం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ని కాలేజీలో ప్రొఫెసర్ పిలుస్తాడు అనమాట. హీరోయిన్ చదువుకుంటూ ఉంటుంది. తనకేంటంటే ఒక కంపెనీలో జాబ్ వచ్చింది, అది కూడా అప్రెంటిస్ గా. నువ్వు అక్కడ ప్రాపర్ గా పని చేసుకుంటే నీకు ఇంకా జీతం ఇచ్చే అవకాశం ఉందని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఒప్పుకుంటుంది. ఎందుకంటే చదువుకుంటూ ఇంటర్న్షిప్ జాబ్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి హీరోయిన్ మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది. దాంతో ఆ ప్రొఫెసర్ కూడా సరే అమ్మ నువ్వు జాబ్ లో జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి అంటాడు. దాంతో మరుసటి రోజు హీరోయిన్ జాబ్ చేద్దాం అని చెప్పేసి వెళ్లి చూస్తే అది ఒక టెలికాం కంపెనీ అనమాట. అందులోను ఒక చిన్న బ్రాంచ్, అక్కడ కొంతమంది పనిచేస్తూ ఉంటారు. అక్కడ హీరోయిన్ ఒక అతను మీట్ అయిపోయి నువ్వు ఇక్కడ ఎలా పని చేయాలని చెప్పేసి ఒక అమ్మాయి ఉంటుంది చెప్పడానికి. ఆ అమ్మాయి సీనియర్ కాబట్టి ఆ అమ్మాయి దగ్గర పని నేర్చుకొని చెప్పడంతో ఆ సీనియర్ అమ్మాయి కూడా వచ్చేసి హీరోయిన్ కి పని చెప్తుంది, ఎలా చేయాలి ఎలా చేయకూడదు అని చెప్పేసి ప్రాపర్ గా నేర్పిస్తూ ఉంటుంది. ఒక మొక్కలో చెప్పాలంటే హీరోయిన్ జాబ్ అక్కడ కాల్ సెంటర్ లో మాట్లాడుతూ ఉంటాం. కస్టమర్లు ఫోన్ చేసినప్పుడు వాళ్ళకి ప్రాపర్ గా రెస్పాండ్ అయ్యి వాళ్ళ సమస్యను తీర్చడం, అదే మన కథలో హీరోయిన్ జాబ్. అదే సమయంలో మేనేజర్ కూడా అక్కడికి వచ్చేసి చూడమ్మా ఈ బుక్ లో ఉన్నట్లే నువ్వు మాట్లాడాలి తప్ప వేరే మాటలు మాట్లాడకూడదు, ఎందుకంటే కస్టమర్ని మనం ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి బుక్ తీసుకుంటుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ఆ కంపెనీ ఓనర్ ఫోన్ చేసి అందరితో వీడియో కాల్ మాట్లాడతాడు. ఆయన వెళ్తే ఏమంటాడంటే, చూడండి నా కంపెనీలో 4 బ్రాంచ్లు ఉన్నాయి, అందులో బాగా వెనకబడిపోయిన బ్రాంచ్ మీదే, కాబట్టి మీరందరూ బాగా పనిచేయాలని చెప్పడంతో అందరూ సరే అని చెప్పేసి తల ఊపుతారనమాట. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయి తనకంటూ సెపరేట్ గా ఒక డెస్క్ ఇస్తారు. కరెక్ట్ గా అదే సమయంలో బాగా కోపంగా ఉండి ఒక కస్టమర్ ఫోన్ చేస్తాడు. మేడం నా కనెక్షన్ మొత్తం కట్ చేయమన్నాను కదా, నాకు అవసరం లేదండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, లేదండి మీకు ఆఫర్లు ఇస్తాము, మీరు సిమ్ ఏం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఈ సిమ్ ని మీరు కంటిన్యూ చేయండి, మీకు చాలా ఆఫర్లు ఇస్తామని చెప్పి అంటంతో ఆ కస్టమర్ కోపం వచ్చేసి నేను కట్ చేయమంటే ఆఫర్లు అంటారు, మీకు అసలు బుద్ధి ఉందా లేదని చెప్పేసి మనోడు బూతులు తిడతాడు. దాంతో పక్కనే ఉన్న మేనేజర్ ఏం చేస్తాడంటే తాను ఫోన్ తీసుకుని అతన్ని హ్యాండిల్ చేస్తాడు. అతను కోపం వచ్చేసి ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడు మేనేజర్ హీరోయిన్ తో ఏమంటాడంటే, చూడమ్మా ఏదో ఫస్ట్ కాలే వాడు బూతులు తిట్టాడని నువ్వేం బాధపడమాకమ్మా, ఇలాంటి ఉద్యోగంలో అలాంటి మాటలు సర్వసాధారణం, నీ పన్ను చేసుకో అని చెప్పేసి హీరోయిన్ కి కొంచెం మోటివేషన్ ఇచ్చి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ ఉద్యోగం మొత్తం ముగించుకొని కిందకు వచ్చి చూస్తే ఆ కాలేజీ ప్రొఫెసర్ ఉంటాడు. ఆయన ఏంటంటే హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ టెలికాం కంపెనీలో పనిచేసేటప్పుడు కొన్ని అగ్రిమెంట్లు ఉంటాయి అనమాట, దాని మీద సైన్ చేయడానికి హీరోయిన్ దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అగ్రిమెంట్లు తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ప్రొఫెసర్ ఏమంటాడంటే, చూడు నువ్వు ఇందులో సంతకం పెట్టిన తర్వాత ప్రాపర్ గా ఇక్కడ పని చేసుకో, అలా కాదని చెప్పేసి మధ్యలో ఏదైనా ఇబ్బంది పెడితే మాత్రం నీకు కాలేజ్ రిక్రూట్మెంట్ లో ప్రాబ్లం అవుతుందని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి సంతకం పెడుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ అని మీట్ అవడానికి వెళ్తుంది అనమాట. వెళ్ళి చూస్తే మనోడు ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటాడు. మనోడు కూడా హీరోయిన్ లాగే చదువుకుంటూ వేరే చోట ప్రాపర్ గా పని చేసుకుంటూ ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తన బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతుంది. పాపం మనోడు కూడా చాలా కష్టపడుతూ ఉంటాడు. అలాగే ఇంకోవైపు మన కథలో హీరోయిన్ కూడా చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటుంది. 1 మంత్ కంప్లీట్ అయిన తర్వాత శాలరీ కోసం చెప్పేసి వెళ్ళి చూస్తే ఒక బోర్డు ఉంటుంది అనమాట. ఆ బోర్డు లో ఎవరెవరు ఎలా పర్ఫార్మ్ చేస్తున్నారని చెప్పేసి లిస్ట్ ఉంటుంది. అందులో మన కథలో హీరోయిన్ లాస్ట్ లో ఉంటుంది. అందుకని తనకి శాలరీ కూడా తక్కువ ఇస్తారు. అప్పుడు వెంటనే మేనేజర్ దగ్గరికి అడుగుతుంది, సార్ నాకు ఇస్తారన్న శాలరీ వేరు, ఇప్పుడు ఇచ్చిన శాలరీ వేరే అని చెప్పడంతో, చూడమ్మా నువ్వు అగ్రిమెంట్ మీద సైన్ చేసావు కదా, అందులో పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకుని శాలరీ ఉంటుందమ్మా, మంత్లీ శాలరీ కాదని చెప్పడంతో హీరోయిన్ కూడా సర్లే వచ్చింది ఏం చేస్తాం అని చెప్పేసి ఆ శాలరీ తీసుకొని బయటకు వస్తుంది. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తుంది. అందులో ఒకడు మాత్రం ఏది ఏమైనా సరే చిన్న జాబు పెద్ద జాబు, ఆ జాబ్ లో వచ్చే శాలరీ ఇచ్చే
ధైర్యం అంతా ఇంత కాదు, నేనైతే నేను చేస్తున్న జాబ్ను వదులుకోనని చెప్పేసి వాడు మాట్లాడుతూ ఉంటాడు. అది విన్న తర్వాత హీరోయిన్ కూడా మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఈ జాబ్ వదులుకోకూడదని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ యాజ్ ఇట్ ఈజ్ గా జాబ్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత హీరోయిన్ కి ట్రైనింగ్ ఇచ్చిన అమ్మాయి ఒక అమ్మాయి కదా సీనియర్, ఆ అమ్మాయికి ఎవడో ఫోన్ చేసి బాగా ఇబ్బంది పెడతాడు. అంతేకాకుండా ఆ అమ్మాయిని బూతులు కూడా తిడుతూ ఉంటాడు. దాంతో ఆ అమ్మాయి కోపం వచ్చేసి ఆ హెడ్ ఫోన్స్ ని పక్కన పడేస్తుంది. అప్పుడు మేనేజర్ పరిగెత్తుకుంటూ వచ్చి సార్ నేను మాట్లాడుతానండి, నేను కంపెనీ మేనేజర్ మాట్లాడుతాను అని చెప్పేసి ఆయన ఫోన్ తీసుకుంటాడు. ఆయన కూడా వాడు భయంకరంగా తిడుతూ ఉంటాడు, పొడి చేస్తానంటాడు. దాంతో అతను కూడా కోపం వచ్చేసి దమ్ముంటే రారా అని చెప్పేసి మనోడు కూడా తిడతారనమాట. తిట్టిన తర్వాత హెడ్ ఫోన్స్ తీసి పగల కొట్టేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఆఫీస్కి వచ్చిన తర్వాత మేనేజర్ చెప్తాడు, చూడండి అమ్మ ఇలాంటి కాల్స్ సహజంగా వస్తాయి, మనం పట్టించుకోకూడదు అని చెప్పేసి అందరినీ మోటివేట్ చేస్తున్నప్పుడు అక్కడికి ఆ మేనేజర్ పైన ఉండే అధికారి వస్తాడు. వచ్చిన తర్వాత ఇతన్ని భయంకరంగా తిడతాడు, నీకన్నా పిచ్చి పెట్టిందా, కస్టమర్ల వల్ల మనం బతుకుతున్నాం అని చెప్పి అంటంతో సార్ వాడు కత్తి తీసుకుని పొడుస్తా అంటాడు సార్ అని చెప్పి అంటంతో నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు కానీ ఆ కస్టమర్ ఇచ్చిన కంప్లైంట్ మాత్రం వెనక్కి తీసుకునేలా చెయ్యి, లేకపోతే మామూలు ఉండదని చెప్పేసి మేనేజర్ కి వార్నింగ్ ఇచ్చి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఆ రోజు సాయంత్రం తన బాయ్ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత బయట వెయిట్ చేస్తున్నప్పుడు తన బాయ్ ఫ్రెండ్ బయటకు వస్తూ ఉంటాడు. వచ్చేటప్పుడు ఫోన్ చూసుకుంటూ వస్తూ ఉంటాడు. అలా వచ్చేటప్పుడు కూడా అక్కడ పనిచేసేవాడు హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ నెత్తి మీద కొడతాడు. దాంతో మనోడు కింద పడతాడు కూడా. అయినా సరే ఏం మాట్లాడకుండా సైలెంట్ గా వస్తూ ఉంటాడు. అప్పుడు వాడు ఇంకో మాట అంటాడు, ఎరా నీలంటోడికి ఇంత అందమైన అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ గా ఉందని చెప్పేసి నవ్వుతాడు అనమాట. ఆ అవమానం భరించలేక హీరోయిన్ అక్కడి నుంచి వచ్చేస్తుంది. దాంతో హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ కూడా వాళ్ళ సీనియర్లు అంత ఇబ్బంది పెడుతున్నా కూడా నోరు మూసుకుని పని చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు నుంచి మన కథలో హీరోయిన్ ప్రాపర్ గా పని చేసుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా ఒక కాలర్ గడు ఫోన్ చేసి బాగా ఇబ్బంది పెడతాడు. దాంతో హీరోయిన్ కూడా బరస్ట్ అయిపోతుంది. అప్పుడు అక్కడికి మేనేజర్ వచ్చి ఏంటమ్మా ఇలా చేస్తున్నావు, ఇప్పటికే మన టీం మొత్తం 4th ప్లేస్ లో ఉన్నారు, నువ్వు ఇలా చేస్తే అసలు మనందరూ ఉద్యోగాలు పోతాయమ్మా జాగ్రత్త అని చెప్పేసి ఆ మేనేజర్ హీరోయిన్ కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ బాధపడుకుంటూ బయటకు వస్తుంది. అక్కడికి ఒక లేడీ వస్తుంది అనమాట. ఆవిడ ఏమంటుందంటే, చూడు ఇంతకు ముందు సీనియర్ లేడీ ఒక ఆవిడ ఉంది కదా నీకు ట్రైనింగ్ ఇచ్చింది, ఆవిడ ఉద్యోగం మానేసి వెళ్ళిపోయింది, ఇలా జరుగుతూనే ఉంటాయి, నువ్వేం కంగారు పడబాకు, నీ పని నువ్వు చేసుకో అని చెప్పేసి ఇప్పుడున్న ఈ సీనియర్ లేడీ హీరోయిన్ కి ధైర్యం చెప్తుంది. దాంతో హీరోయిన్ వచ్చేసి మళ్ళీ ప్రాపర్ గా తన పని తను చేసుకుంటూ ఉంటుంది. బేసికల్ గా అందరూ డ్యూటీ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతారు. కానీ హీరోయిన్ మాత్రం కొంచెం ఓవర్ డ్యూటీ చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇంక్రిమెంట్ ఓటీ అని చెప్పేసి ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి కదా, అందుకని పని చేస్తూ ఉంటుంది. అదే సమయంలో మళ్ళీ ఇంకొకటి ఫోన్ చేసి హీరోయిన్ ని భయంకరంగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ ఏం మాట్లాడలేకపోతుంది. అంతేకాకుండా వాడు కూడా ఏంటంటే హీరోయిన్ తో కొంచెం రొమాంటిక్ గా మాట్లాడతాడనమాట. దాంతో హీరోయిన్ చాలా ఇబ్బంది పడుతుంది. అప్పుడు మళ్ళీ మేనేజర్ వచ్చేసి ఏమైంది సార్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. వాడు మేనేజర్ తిడతాడు. దాంతో మేనేజర్ కూడా సార్ సారీ సార్ తప్పైపోయిందని చెప్పేసి కాల్ కట్ చేసేదాకా అక్కడ ఉంటాడనమాట. ఆ తర్వాత హీరోయిన్ కి కొంచెం గిల్ట్ ఫీలింగ్ వస్తుంది. ఏంటి మనం ఎవరితో మాట్లాడలేకపోతున్నాం అని చెప్పేసి వెళ్ళి మేనేజర్ కి సారీ చెప్తుంది. దాంతో ఏముందిలేమ్మా వాడే కొంచెం తప్పుగా మాట్లాడాడు, ఈ ఉద్యోగులు ఇవన్నీ కామన్ అని చెప్పేసి హీరోయిన్ ని ఏమీ తిట్టకుండా జాగ్రత్తగా వెళ్ళమ్మా, నువ్వు ఓవర్ టైం పని చేయమాకమ్మా అని చెప్పేసి హీరోయిన్ ని వెళ్ళిపోమంటాడు. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు తన ఫ్రెండ్స్ కి మెసేజ్ చేస్తుంది. ఎందుకంటే హీరోయిన్ బర్త్డే అనమాట. దాంతో అందరికి మెసేజ్ చేసి నేను రాలేనని చెప్పేసి మెసేజ్ పెడుతుంది. ఎందుకంటే హీరోయిన్ మనసు బాగలేదు కదా, అందుకని తను డైరెక్ట్ గా అక్కడ నుంచి డాన్స్ స్టూడియోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అందరూ డాన్స్ చేస్తూ ఉంటారు. అందులో ఒక లేడీ కాల్ జారి కింద పడుతుంది అనమాట. ఆవిడ చూసి నవ్వుతూ ఉంటుంది. ఎందుకంటే హీరోయిన్ కూడా చాలా సార్లు అలా కింద పడింది. ఆ తర్వాత అన్ని కంప్లీట్ చేసుకుని హీరోయిన్ తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే వాళ్ళ ఊర్లో ఆ రోజు రాత్రి నుంచి మంచు పడుతూ ఉంటుంది అనమాట. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఉదయాన్నే ఆఫీస్కి వస్తుంది. వచ్చి చూస్తే పార్కింగ్ లో ఉన్న కార్ అద్దాన్ని సెక్యూరిటీ పగలగొడుతూ ఉంటాడు. హీరోయిన్ కూడా ఏంటి అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే హీరోయిన్ వాళ్ళ మేనేజర్ కార్ లోని సూసైడ్ చేసుకుని చనిపోయి ఉంటాడు. ఆ చూసిన తర్వాత హీరోయిన్ కి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఆ తర్వాత ఆఫీస్ లోకి పోలీసులు వస్తారు. ఆ మేనేజర్ పైన ఉండే పై అధికారులు వస్తారు. అందరూ మాట్లాడుకుంటారు, కొంచెం ఎంక్వైరీ చేస్తారు, అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు పై అధికారులు ఏం చేస్తారంటే వాళ్ళలోనే ఒక అమ్మాయిని కొత్త మేనేజర్ గా నియమించి వాళ్ళు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కొత్తగా మేనేజర్ అనే అమ్మాయి ఉంటుందంటే సరే అంత అయిపోయింది, ఇంకా పనిలోకి వెళ్ళనని చెప్పడంతో హీరోయిన్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఎందుకంటే నిన్నటి దాకా తనతో పాటు పని చేసుకున్న ఒక వ్యక్తి సడన్ గా చచ్చిపోతే దాన్ని మర్చిపోయి మళ్ళీ పని చేయమంటున్నారంటే అని చెప్పేసి హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం హీరోయిన్ డైరెక్ట్ గా ఆ చనిపోయిన మేనేజర్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత బేసికల్ గా వాళ్ళు ఏంటంటే ఫ్యూనరల్ చేస్తారు కదా, వచ్చిన వాళ్ళకి భోజనాలు పెడతారనమాట. హీరోయిన్ అక్కడికి వెళ్తుంది. అప్పుడు ఆ చనిపోయిన మేనేజర్ భార్య ఉంటుందంటే, చూడండి మా ఆయన పనిచేసే ఆఫీసులో ఎవరిని రాకూడదని చెప్పేసి పై అధికారులు చెప్పారంట కదా, మీరు ఎలా వచ్చారని చెప్పంటంతో లేదండి మేనేజర్ గారు చాలా మంచివాళ్ళు అందుకని వచ్చానని చెప్పంటంతో మేనేజర్ భార్య కూడా చాలా ఎమోషనల్ అయిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ యాజ్ ఇట్ ఈస్ గా ఆఫీస్కి వెళ్తుంది. కాకపోతే పాత మేనేజర్ గా నీ కొత్త మేనేజర్ మరీ దారుణంగా తయారవుతుంది అనమాట. పని చేయండి అని చెప్పేసి 4వ స్థానంలో ఉన్న మన టీంని ఫస్ట్ స్థానానికి తీసుకెళ్లాలని చెప్పేసి విపరీతంగా పని చేయమంటుంది. దాంతో అందరూ భయంకరంగా పనిచేస్తూ ఉంటారు. అంతేకాకుండా అందరి డెస్క్ల మీద ఒక లెటర్ పెడుతుంది. అదేంటంటే ఇప్పుడు మేనేజర్ సూసైడ్ చేసుకుని చనిపోయాడు కదా, దానికి కారణం ఈ కంపెనీ మేనేజ్మెంట్ కాదు, తన పర్సనల్ పనులు ఏదో ఉండుంటాయి అందుకని చనిపోయాడని చెప్పేసి అందరి చేత సంతకాలు తీసుకుంటూ ఉంటుంది.
కానీ హీరోయిన్ మాత్రం సంతకం పెట్టదు. అందులోనూ సంతకం పెడితేనే నెక్స్ట్ మంత్ జీతం ఇస్తానని చెప్పేసి అందరూ చెప్తుంది. అందరూ ఏంటంటే భయపడిపోయి సంతకం పెడతారు కానీ మన కథలో హీరోయిన్ మాత్రం సంతకం పెట్టదు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం డ్యూటీ అయిపోయిన తర్వాత హీరోయిన్ తన ఫ్రెండ్ దగ్గరకు వస్తుంది. యూట్యూబర్ ఫ్రెండ్ ఉంది కదా, ఆ అమ్మాయి దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత తన ప్రాబ్లం మొత్తం చెప్పుకుంటుంది. అంతేకాకుండా తనకన్నా తన బాయ్ ఫ్రెండ్ ఇంకా ఇబ్బంది పడుతున్నాడని, కనీసం వాడిని జుట్టు కూడా పెంచుకోనివ్వట్లేదు, క్రాఫ్ మొత్తం కట్ చేపించి దారుణంగా ట్రీట్ చేస్తున్నారని చెప్పేసి హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ గురించి తన ఫ్రెండ్ తో చెప్పుకొని బాధపడుతుంది. అప్పుడు తన ఫ్రెండ్ ఏమంటుందంటే, చూడు ఉద్యోగం బాగున్నప్పుడు మానేయచ్చు కదా అని చెప్పేసి అంటంతో, నీకంటే ఏమైనా మాట్లాడుతావమ్మా, నీకు మీ అన్నయ్య ఉన్నాడు, డబ్బులన్నీ పెట్టుబడిగా పెట్టి కెమెరాలు కంప్యూటర్లు కొనిస్తే నువ్వు యూట్యూబ్ వీడియోలు చేసుకుంటున్నావు, మాకు అలా కాదుగా అని చెప్పంటంతో ఆ అమ్మాయి ఏమంటుందంటే, డబ్బులతో అన్ని పనులు కావు, దేనికైనా టాలెంట్ ఉండాలి, నాకు తెలిసి నీకు కూడా ఆఫీస్ లో టాలెంట్ లేదనుకుంటా అని చెప్పంటంతో హీరోయిన్ కోపం వచ్చేసి తన ఫ్రెండ్ తో గొడవ పడి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. కట్ చేస్తే మళ్ళీ మరుసటి రోజు యాజ్ ఇట్ ఈస్ గా ఆఫీస్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత హీరోయిన్ దగ్గరికి మేనేజర్ వస్తుందన్నమాట. ఆవిడతో పాటు పై అధికారులు కూడా వచ్చి సంతకం పెట్టని చెప్పేసి హీరోయిన్ ని బలవంతం పెడతారు. కానీ హీరోయిన్ కి ఏమో సంతకం పెట్టడం ఇష్టం ఉండదు. కానీ మేనేజర్ ఏమంటుందంటే, చూడమ్మా నువ్వు సంతకం పెట్టకపోతే మేనేజ్మెంట్ మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది, దాని వల్ల మేనేజర్ చనిపోయాడని చెప్పేసి కేసు రీఓపెన్ చేస్తారు, దాని వల్ల మన కంపెనీ మూసుకుపోతుందమ్మా, చాలా మందికి ఉద్యోగాలు పోతాయి అని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి సంతకం పెడుతుంది. ఆ తర్వాత హీరోయిన్ కూడా కొంచెం డబ్బులు ఇస్తారన్నమాట వాళ్ళు, ఎందుకంటే బోనస్ ఇస్తాం అన్నారు కదా, అందరికి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతారు. కాకపోతే హీరోయిన్ మనసులో ఒకే ఒక డౌట్ ఉంటుంది. అదేంటంటే తన ఫ్రెండ్ ఉంది కదా, నీకు సరిగా స్కిల్స్ లేవేమో అందుకే నువ్వు పని చేయలేకపోతానని చెప్పేసరికి హీరోయిన్ దాన్ని కొంచెం స్పోర్టీగా తీసుకొని భయంకరంగా పనిచేస్తూ ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఇన్సెంటివ్ కోసం పనిచేస్తుంది అనమాట. అలా పనిచేసే ప్రాసెస్ లో హీరోయిన్ తో పాటు ఉన్న వాళ్ళే అంటారు, నీకైనా పిచ్చి పెట్టిందా అలా పనిచేస్తున్నావు అని చెప్పంటే, లేదు ఇన్సెంటివ్స్ వస్తాయి కదా అని చెప్పేసి అంటుంది. కానీ వాళ్ళు ఏమంటారంటే, ఇన్సెంటివ్స్ అనేవి సీనియర్ మోస్ట్ ఉన్న వాళ్ళకే, ఇక్కడ కంటిన్యూగా పనిచేసే వాళ్ళకి మాత్రమే, కొత్తగా వచ్చిన వాళ్ళకి మధ్యలో వెళ్ళిపోయే వాళ్ళకి కాదని చెప్పంటంతో హీరోయిన్ మాత్రం వాళ్ళ మాటలు పట్టించుకోకుండా వీళ్ళంతే అని చెప్పేసి ప్రతి రోజు ఓవర్ టైం పనిచేస్తూ ఉంటుంది. అలా పనిచేసే ప్రాసెస్ లో వాళ్ళ టీం 4వ స్థానంలో ఉంది కదా, అది నెంబర్ 1 స్థానానికి వెళ్ళిపోతుంది. అప్పుడు మేనేజర్ వచ్చి ఏమంటుందంటే, మీ అందరికి నేను పార్టీ ఇస్తున్నాను, మన టీం చాలా అద్భుతంగా పనిచేశారని చెప్పడంతో వీళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతేకాకుండా మంత్లీ శాలరీ కూడా వస్తుంది అనమాట. కాకపోతే హీరోయిన్ అనుకున్న దానికన్నా చాలా తక్కువ వస్తుంది. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ ఓవర్ టైం పనిచేసింది కదా ఇన్సెంటివ్స్ కోసం, అవి కూడా రావన్నమాట. దాంతో హీరోయిన్ వెళ్ళి మేనేజర్ అడుగుతుంది. అప్పుడు ఆవిడ ఏమంటుందంటే, చూడమ్మా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకైతే ఇన్సెంటివ్స్ రావమ్మా, పర్మనెంట్ గా ఉండే వాళ్ళకి ఇన్సెంటివ్స్ వస్తాయి. ఒకవేళ నీ ఉద్యోగం పర్మనెంట్ కావాలంటే నువ్వు ఇంకా కష్టపడుతూ పనిచేస్తూ ఉండు, ఏదో ఒక రోజు పర్మనెంట్ అవుతుందని చెప్పడంతో హీరోయిన్ కి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. అంటే ఈ మేనేజర్లు అందరూ వర్కర్ని మోసం చేస్తున్నారని చెప్పేసి హీరోయిన్ కి అర్థమవుతుంది. ఆ తర్వాత మేనేజర్ కూడా వర్క్ చేసే వాళ్ళందరూ తీసుకొని డైరెక్ట్ గా ఒక రెస్టారెంట్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత కూడా హీరోయిన్ ఆ ఇన్సెంటివ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. అక్కడే ఉన్న ఒక సీనియర్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, ఇన్సెంటివ్ రాలేదని చెప్పడంతో ఆవిడ కోపం వచ్చేసి, చూడు నువ్వు భయంకరంగా పనిచేసావు, దాని వల్ల మమ్మల్ని కూడా చేయమంటున్నారు, నువ్వు ఎంత చేసినా ఇన్సెంటివ్ నీకు రాదు, నీ జీవితం ఇంతే అని చెప్పడంతో హీరోయిన్ కోపం వచ్చేసి ఆవిడని కొడుతుంది. ఆవిడకి కూడా కోపం వచ్చేసి హీరోయిన్ కొడుతుంది. దాంతో అక్కడ ఒక పెద్ద గొడవ అవుతుంది. కట్ చేస్తే మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే యాజ్ ఇట్ ఈస్ గా అందరూ ఉద్యోగానికి అటెండ్ అవుతారు. ఎందుకంటే సాయంత్రం వీళ్ళు ఎక్కడ ఏం చేసినా సరే మళ్ళీ సచ్చినట్టు పొద్దున పూట వచ్చి పని చేసుకోవాలి. అలాగే మన కథలో హీరోయిన్ పని చేసుకుంటున్నప్పుడు ఒక కస్టమర్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, నేను సిమ్ ని బ్లాక్ చేద్దాం అనుకుంటున్నాను అండి, నాకు అవసరం లేదు ఈ సిమ్ అని చెప్పడంతో, ఓకే సిమ్ బ్లాక్ చేయాలి కదా అంతే అని చెప్పేసి హీరోయిన్ కూడా సరే అని చెప్పి చేసేస్తుంది. అలాగే ఎవరు ఫోన్ చేసినా సరే, సార్ ఈ సిమ్ బాగుంటుంది సార్, కంపల్సరీ మీరు వాడుకోవాలి సార్ అని చెప్పేసి చెప్పకుండా, మీరు బ్లాక్ చేసుకోవాలనుకుంటున్నారా, ఆపేద్దాం అనుకుంటున్నారా, సరే ఆపేసుకోండి అని చెప్పేసి హీరోయిన్ కూడా అప్రూవల్ ఇస్తుంది. దాంతో మేనేజర్ కోపం వచ్చేసి, నీకైనా పిచ్చి పెట్టిందా, ఎవరైనా కస్టమర్ ఫోన్ చేసి నేను నెట్వర్క్ ఆపేస్తున్నాను లేదా నెట్వర్క్ షిఫ్ట్ అవుతున్నాను అని చెప్పి అడిగితే, లేదండి అని చెప్పేసి వాళ్ళని ఆపాల్సింది పోయి నువ్వేమో వాళ్ళకి అప్రూవల్ ఇచ్చేస్తున్నావు అని చెప్పేసి మేనేజర్ కోపడుతుంది. అంతేకాకుండా టీమ్ కి ఇన్సెంటివ్ రాదని చెప్పడంతో హీరోయిన్ కోపం వచ్చేస్తుంది. ఈ టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళే, ఇన్సెంటివ్ వచ్చేది నీకు మాత్రమే, నీకు ఇన్సెంటివ్ రావడానికి మేమందరం కష్టపడాలని చెప్పేసి హీరోయిన్ కోపం వచ్చి మాట్లాడుతుంది. అదే సమయంలో మేనేజర్ కూడా కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి మేనేజర్ ఒక పీగుతుంది. దాంతో కింద పడుతుంది. ఆ తర్వాత మేనేజర్ కోపంతో ఏం చేస్తుందంటే హీరోయిన్ ని 3 రోజులు సస్పెండ్ చేస్తుంది, తన కంప్యూటర్ ని లాక్ చేస్తుంది. దాంతో హీరోయిన్ కూడా చేసేది ఏం లేక ఇంట్లో పడుకుంటుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ వచ్చేసి, ఏంటమ్మా డ్యూటీకి వెళ్ళలేదని చెప్పి అడిగితే, లేదమ్మా 3 రోజులు లీవ్ ఇచ్చారని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ తన యూట్యూబ్ ఫ్రెండ్ తో కలిసి బాగా మందేస్తుంది, చిందేస్తుంది, లైఫ్ అంతా బాగా ఎంజాయ్ చేస్తుంది. అనుకోకుండా తన చేయి బాగా కట్ అవుతుంది అనమాట యూట్యూబ్ ఫ్రెండ్ ది. దాంతో ఆ అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. వాళ్ళ అమ్మా నాన్న తీసుకెళ్తుంది, ఎందుకంటే తనకి అమ్మా నాన్న లేరనమాట. అదే సమయంలో వాళ్ళ అన్నయ్యకి ఇన్ఫార్మ్ చేసి, మీ చెల్లెలకి చిన్న దెబ్బ తగిలింది, వచ్చి చూసుకోండి అని చెప్పేసి హీరోయిన్ తన అమ్మా నాన్న తీసుకుని కారులో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అలా వెళ్ళేటప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మని అడుగుతుంది, అమ్మా ఈ ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నానమ్మా, ఏమంటాను అని చెప్పి అడిగితే వాళ్ళ అమ్మ సైలెంట్ గా ఉంటుంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఆ ఉద్యోగం అనేది చాలా అవసరం వాళ్ళకి అని చెప్పేసి హీరోయిన్ కూడా సైలెంట్ అయిపోతుంది. కనీసం తల్లిదండ్రులే పట్టించుకోవట్లేదు నన్ను, ఉద్యోగం మానేద్దాం అంటే మానేయమ్మ, వేరే చూసుకోమని చెప్పాలి కదా, వాళ్ళు ఏమో చెప్పట్లేదు. దాంతో హీరోయిన్ కూడా సైలెంట్ గా, సర్లే ఏం చేస్తాం, మన జీవితం అక్కడే పడి సావాలని చెప్పేసి ఆ ఉద్యోగానికి వెళ్దాం అని చెప్పేసి మెంటల్ గా ప్రిపేర్ అయిపోతుంది. ఆ మరుసటి రోజు హీరోయిన్ ని కాలేజీ ప్రొఫెసర్ పిలుస్తాడు. దాంతో హీరోయిన్ కూడా
సరే అని చెప్పేసి వెళ్ళి ప్రొఫెసర్ ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత ఆయన హీరోయిన్ ని భయంకరంగా తిడతాడు. ఎందుకంటే ఇవాళ రేపు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం దొరకడం ఎంత కష్టమో తెలుసా, నువ్వేమో మేనేజర్ ని కొడతావా, నేను ఆవిడ కాళ్ళు పట్టుకుని మళ్ళీ నీకు ఉద్యోగం సెట్ చేశాను, అసలు నువ్వు ఏం చేస్తున్నావు చెప్పి అడిగితే హీరోయిన్ ఏమంటుందంటే, సార్ అక్కడ భయంకరంగా పని చేపిస్తున్నారండి, ఫోన్ చేసే కస్టమర్లు కూడా కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు, వాళ్ళు తిడుతున్నారు, వాళ్ళని మేనేజ్ అయిపోతే మేనేజ్మెంట్ తిడుతున్నారు, ఇంకో పక్క ఈ ఉద్యోగం వద్దు అనుకుంటున్నానని చెప్పి మా అమ్మతో చెప్తే మా అమ్మ కూడా సైలెంట్ గా ఉంటుంది, నన్ను ఎవరు అర్థం చేసుకోలేదని చెప్పేసి హీరోయిన్ తన ప్రాబ్లం చెప్పుకుంటుంది. అయినా ప్రొఫెసర్ ఏమంటాడంటే, చూడమ్మా వెళ్ళి పని చేసుకోమా ప్రశాంతంగా, బయట పని లేక చాలా మంది చదువుకున్న వాళ్ళు ఖాళీగా ఉంటున్నారని చెప్పడంతో హీరోయిన్ కూడా సైలెంట్ గా అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత తన ఫ్రెండ్స్ ఇద్దరు మీట్ అవుతుంది అనమాట. వాళ్ళతో కలిసి రెస్టారెంట్ కి వెళ్ళి భోజనం చేస్తుంది. అప్పుడు ఆ ఫ్రెండ్ ఒక అతను ఏమంటాడంటే, నేను డ్రాప్ చేస్తాను మీ ఇంటి దగ్గర అని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే, లేదు లేదు నా బాయ్ ఫ్రెండ్ వస్తాడని చెప్పేసి అంటుంది. దాంతో మనోడు కూడా సర్లే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే, పక్కన ఒక బీర్ షాప్ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి ఒక బీర్ తీసుకుంటుంది, శుభ్రంగా తాగుతుంది, అలా నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది. పక్కన ఒక నది ఉంటుంది అనమాట. ఆ నది దగ్గరికి వెళ్తుంది, అందులో దూకి హీరోయిన్ చనిపోతుంది. ఇది విన్న తర్వాత మీరు షాక్ అయి ఉంటారు లేదా కలనుకుంటారు, కానీ నిజంగానే హీరోయిన్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఆ తర్వాత అక్కడికి లేడీ పోలీస్ ఒక ఆవిడ వస్తుంది. వచ్చిన తర్వాత బాడీని బయటకు తీపేస్తుంది. హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్నకి ఇన్ఫార్మ్ చేయడంతో వాళ్ళు కూడా బాధపడతారు. అంతేకాకుండా హీరోయిన్ ఫోన్ మాత్రం కనిపించదు అనమాట. ఇల్లంతా వెతుకుతారు, అక్కడ కనిపించదు. సరే అని చెప్పేసి తను దూకిందని చెప్పి చెరువులో కూడా వెతుకుతారు, చెరువులో కూడా కనిపించదు. ఆ తర్వాత బాడీని పోస్ట్ మార్టం పంపిస్తారు. తనని ఎవరు ఏం చేయలేదు, తనకు తానుగా చనిపోయిందని చెప్పేసి పోలీసులు కూడా నిర్ధారిస్తారు. ఆ తర్వాత పోలీసు ఆవిడ ఏం చేస్తుందంటే, డైరెక్ట్ గా హీరోయిన్ పనిచేసే ప్లేస్ కి వెళ్తుంది. వచ్చిన తర్వాత ఆఫీస్ రూమ్ లో చూస్తే హీరోయిన్ పేరు టాప్ లో ఉంటుంది అనమాట. ఎందుకంటే తన బెస్ట్ ఎంప్లాయ్ అనమాట. అంతేకాకుండా మేనేజర్ వస్తుంది. వచ్చిన తర్వాత ఆవిడ అడుగుతుంది, ఈ అమ్మాయి ఇక్కడ పనిచేసే వాళ్ళలో బెస్ట్ ఎంప్లాయ్, మీరు అలాంటిది 3 రోజులు లీవ్ ఎందుకు ఇచ్చారు అమ్మాయికి అని చెప్పి అడిగితే, మీరే చెప్పారు కదండి బెస్ట్ ఎంప్లాయ్ అని, ఆ అమ్మాయి భయంకరంగా పనిచేస్తుంది, అందుకని స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదని చెప్పేసి 3 రోజులు సెలవులు ఇచ్చాను, కాకపోతే ఇప్పుడు ఈ పని చేసిందని చెప్పేసి ఆ మేనేజర్ చాలా తెలివిగా తప్పించుకుంటుంది. ఆ తర్వాత ఈ పోలీస్ ఆఫీసర్ ఏమంటుందంటే, సరేనండి ఏదైనా డౌట్ ఉంటే మేము మళ్ళీ వస్తామని చెప్పేసి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అలా బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఈ పోలీస్ ఆఫీసర్ దగ్గరకు వచ్చి, మేడం హీరోయిన్ లాగే ఈ ఆఫీస్ లో పనిచేసే మేనేజర్ కూడా ఎక్కడో సూసైడ్ చేసుకొని చనిపోయాడండి, ఈ ఆఫీస్ మామూలు ఆఫీస్ కాదు, అందరికి ప్రెషర్ ఎక్కువ చేస్తూ ఉంటారు, వాళ్ళు వాళ్ళని భయపెడుతూ ఉంటారని చెప్పేసి అంటంతో అప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్ కి కొత్త విషయం తెలుస్తుంది. అంటే మేనేజర్ కూడా సూసైడ్ చేసుకొని చనిపోయాడని చెప్పేసి. ముందు అతని విషయం కనుక్కుందాం అని చెప్పేసి ఈ పోలీస్ ఆఫీసర్ మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది. ఆ తర్వాత ఈ కేసు వేరే పోలీస్ స్టేషన్ లో ఉందని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ తెలుసుకుంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి ప్రాపర్ గా ఎంక్వైరీ చేద్దామని వెళ్తుంది. కానీ ఈవిడకు కూడా పై అధికారులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి నీకు ఎందుకమ్మా ఇవన్నీ, సూసైడ్ కేసు చక్కగా క్లోజ్ చేయొచ్చు కదా అని చెప్పి అంటంతో ఈవిడ మాత్రం అస్సలు వినదు. ఈ కేసు ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తే నిజంగానే మేనేజర్ కారులో సూసైడ్ చేసుకొని చనిపోయాడని చెప్పేసి ఆవిడకి తెలుస్తుంది. అంతేకాకుండా సూసైడ్ లెటర్ ఉన్నా కూడా ఎందుకు కేసు విచారించకుండా కొట్టేశారని చెప్పి అంటంతో, ఏముందండి ఆఫీసులో పనిచేసే వాళ్ళందరూ తనకి పర్సనల్ ప్రాబ్లం ఉండటం వల్ల చనిపోయాడని చెప్పేసి సంతకాలు పెట్టారు, అందులోనూ ఆ చనిపోయిన అతని లెటర్ లో నాకు బాగా టెన్షన్లు ఎక్కువైపోయాయి, ఆఫీసులో పని ఎక్కువైపోయింది, టార్చర్ భయంకరంగా ఉందని చెప్పి రాసినా సరే తన భార్య కేసు పెట్టాలి కదా, ఆవిడ కూడా కేసు పెట్టలేదని చెప్పి అనడంతో ఈ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా ఆ చనిపోయిన అతని భార్య దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే తెలిసేది ఏంటంటే, ఆవిడ ఇంతకు ముందు ఒక లాయర్ని పెట్టుకుంది, కాకపోతే ఆవిడకి పిల్లలు ఉన్నారు, అప్పుడప్పుడు కోర్టుకు వస్తూ ఆ లాయర్కి డబ్బులు ఇస్తూ ఆ కేసును ఎక్కువ రోజులు కొనసాగించలేక మధ్యలోనే వదిలేసింది. ఇంకా ముఖ్యంగా ఆవిడ చెప్తుంది అనమాట, అలా వదిలేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నా పిల్లల భవిష్యత్తు నాకు చాలా ఇంపార్టెంట్ అండి, నా భర్త ఎలాగో చనిపోయాడు, సరే అది పక్కన పెడితే కంపెనీ వాళ్ళు వచ్చి నీ భర్తను మేము తీసుకురాలేం కానీ నీ పిల్లల భవిష్యత్తుకి మేము గ్యారంటీ అని చెప్పేసి నాకు కొంత అమౌంట్ ఇచ్చారు, నా పిల్లల చదువులకి డబ్బులు ఇచ్చారు, సో దాని వల్ల నేను సైలెంట్ అయిపోయాను, అంతకు మించి చేయలేదని చెప్పంటంతో ఈ పోలీస్ ఆఫీసర్ ఏమంటుందంటే, సరేనండి ఇదంతా బాగానే ఉంది, మీ ఆయన చచ్చిపోయినప్పుడు మీరు కరెక్ట్ గా రియాక్ట్ అయ్యి ఉంటే ఈ రోజు ఇంకొక అమ్మాయి చనిపోయేది కాదు, ఆ చనిపోయిన అమ్మాయి ఇదిగో అని చెప్పేసి హీరోయిన్ గురించి చెప్పడంతో ఆ మేనేజర్ భార్య భయంకరంగా ఏడుస్తుంది. ఎందుకంటే ఆ మేనేజర్ చనిపోయినప్పుడు ఆ ఆఫీస్ నుంచి వచ్చిన ఒకే ఒక్క అమ్మాయి మన కథలో హీరోయిన్, ఆ అమ్మాయి కూడా చనిపోయింది అని చెప్పేసి మేనేజర్ భార్య ఏడుస్తుంది. ఆ తర్వాత ఈ పోలీస్ ఆఫీసర్ ఇంటికి వెళ్ళిపోయి ల్యాప్టాప్ లో డాన్స్ వీడియోలు చూస్తూ ఉంటుంది అనమాట. బేసికల్ గా ఈవిడ కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే హీరోయిన్ డాన్స్ స్టూడియోకి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ కాల్ జరిగి కింద పడిపోయింది కదా, ఆవిడ ఎవరో కాదు ఈ పోలీస్ ఆఫీసర్ అనమాట. అంతేకాకుండా ఈ పోలీస్ ఆఫీసర్ కూడా డాన్స్ చేసేటప్పుడు వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది. ఆ వీడియోలో మన కథలో హీరోయిన్ కూడా దూరం నుంచి చూస్తూ ఉంటుంది అనమాట. ఈ విషయం కూడా తెలిసిన తర్వాత డాన్స్ స్టూడియోలో ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయి గురించి మాకు పెద్దగా తెలియదని చెప్పి అంటారు. ఆ తర్వాత ఇంతకు ముందు ఒక సీనియర్ అమ్మాయి మానేసింది కదా, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈ పోలీస్ ఆఫీసర్ ఎంక్వైరీ చేస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి హీరోయిన్ గురించి చాలా విషయాలు చెప్తుంది అనమాట. బేసికల్ గా అమ్మాయి చాలా బాగా పనిచేసేది, ఎలాగంటే ఆ అమ్మాయి చేయటం చూసి మమ్మల్ని కూడా చేయమనే వాళ్ళు, అంత అద్భుతంగా పనిచేసేది, కాకపోతే ఇన్సెంటివ్ విషయంలో ఆ అమ్మాయికి మేనేజర్ కి గొడవలు అయ్యాయి, ఆ తర్వాత ఇలా జరిగిందని చెప్పి అంటంతో అవునా అని చెప్పేసి మరి నువ్వెందుకు మానేసావని చెప్పేసి అంటుంది. అప్పుడు ఈవిడ ఒక భయంకరమైన విషయం చెప్తుంది. అదేంటంటే ఇంతకు ముందు మేనేజర్ చనిపోయినప్పుడు ఆయన సూసైడ్ చేసుకోవడానికి ఈ మేనేజ్మెంట్ కి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి లెటర్లు రాసి దాని మీద సంతకాలు పెట్టమన్నారు కదా, అలాగే ఇప్పుడు హీరోయిన్ చనిపోయిన తర్వాత
కూడా వాళ్ళ ఆఫీసులో ఈ అమ్మాయి చావుకి ఈ కంపెనీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి మీరందరూ గనక సంతకాలు పెడితే మీకు డబ్బులు ఇస్తామని చెప్పేసి ఈ కంపెనీ వాళ్ళు అన్నారంట. అందుకని ఈ అమ్మాయికి బాధ అనిపించేసి ఎవరు చచ్చిపోయినలాగే మాట్లాడుతున్నారు, రేపొద్దు నాకు కూడా ఇలా అయితే ఇలాగే అని చెప్పేసి నేను మానేశాను, ఇంకా ముఖ్యంగా కాలేజీలో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిందని చెప్పి అనడంతో పోలీసు అడుగుతుంది, గ్రాడ్యుయేషన్ కి ఈ ఇంటర్న్షిప్ జాబ్ కి ఏంటి సంబంధం అని చెప్పి అడిగితే ఉందండి, ఎందుకంటే కాలేజీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవడానికి 4 నెలల టైం ఉంటుంది, ఆ టైం పీరియడ్ లోనే ఈ ఇంటర్న్షిప్ జాబ్ పంపిస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం మానేసాం అనుకోండి, ఆ గ్రాడ్యుయేషన్ రోజు మీ సర్టిఫికెట్ మీకు ఎవరు కాలేజీ వాళ్ళు, ఎందుకంటే కాలేజీలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ ని ఇలాంటి జాబుల్లో ఇరికించి వాళ్ళ చేత గుడ్డుల్లా చాకరీ చేయించి వాళ్ళకు వచ్చే ఇన్సెంటివ్ ని మేనేజర్లు ఆ తర్వాత కాలేజీ వాళ్ళు దొబ్బేస్తున్నారండి. కాకపోతే నా సర్టిఫికేట్ నాకు వచ్చింది కాబట్టి నేను జాబ్ మానేశానని చెప్పి అనడంతో ఈ పోలీస్ ఆఫీసర్ కి ఫీజులు ఎగిరిపోతాయి, ఇంత పెద్ద ఫ్రాడ్ జరుగుతుందా అని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ నాన్నే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వస్తాడు. వచ్చిన తర్వాత ఈ పోలీస్ ఆఫీసర్ కి నా కూతురు భయంకరమైన టార్చర్ అనుభవించింది, ఎప్పుడు చూసినా సరే ఇంటికి 9ంటికి వచ్చేది, ఓవర్ టైం పని చేసేది, అందులోనూ ఓవర్ టైం పని చేసేందుకు తనకు జీతం కూడా సరిగా ఇవ్వలేదు, కావాలంటే పే స్లిప్లు చూడండి అని చెప్పేసి ఆ జీతం రెసిప్ట్లు ఉంటాయి కదా వాటిని చూపిస్తాడు. అది చూసిన తర్వాత పోలీస్ ఆఫీసర్ కి అర్థమైపోతుంది ఈ అమ్మాయి వర్క్ స్ట్రెస్ వల్ల ఈ కంపెనీ వల్ల సూసైడ్ చేసుకుని చనిపోయిందని చెప్పేసి. ఆ తర్వాత ఈ పోలీస్ ఆఫీసర్ ఆ కంపెనీ మేనేజర్లు ఆ తర్వాత ఓనర్లు వాళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తుంది. చేసిన తర్వాత ఈ పోలీస్ ఆఫీసర్ ఏమంటుందంటే, చూడండి ఇంతకు ముందు మేనేజర్ చనిపోతే తన భార్యని కంట్రోల్ చేసి కేసు పెట్టకుండా చూసుకున్నారు, కానీ ఇప్పుడు చనిపోయింది ఒక స్టూడెంట్, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ చేతికొచ్చే లోపు ఏదో 4 రోజులు పని చేసుకుని 4 రూపాయలు సంపాదించుకుందామని వచ్చిన ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోవడానికి కారకులయ్యారు, కాబట్టి మిమ్మల్ని వదిలిపెట్టనని చెప్పేసి ఈ పోలీస్ ఆఫీసర్ వాళ్ళకి ఛాలెంజ్ విసిరి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తుందంటే హీరోయిన్ వాళ్ళ కాలేజీ ప్రొఫెసర్ ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత, ఏమయ్యా మీ కాలేజీ నుంచి పాపం వాళ్ళు ఏదో ఆ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ వచ్చే గ్యాప్ లో ఏదో పని చేసుకుందని చెప్పేసి వేరే చోటుకి వెళ్తున్నారు, అది కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బతుకులు ఎలా ఉన్నాయి, అసలు మీరు పంపించే ప్లేస్ కరెక్టా, అక్కడ వీళ్ళు సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉంటారు లేదని చెప్పేసి ఎంక్వైరీ చేయాలి కదా అని చెప్పేసి ఈ అమ్మాయి భయంకరంగా తిడుతుంది అనమాట. ఆయన మాత్రం సైలెంట్ గా అలా వింటూ ఉంటాడు. అంతేకాకుండా ఆ రోజు హీరోయిన్ మనోడి దగ్గరికి వచ్చింది కదా, మనోడు కన్నా కొంచెం సైలెంట్ గా ఉంటే తన ప్రాబ్లం మొత్తం చెప్పుకొని ఏదో ఒకటి చెప్పేది, అప్పుడు మనోడు కూడా కొంచెం ధైర్యం ఇచ్చి, చూడమ్మా ఇక్కడ ఉద్యోగాలు దొరకడం కొంచెం కష్టంగా ఉంది కాబట్టి ఎలాగోలా చేసుకోమా, కొన్ని రోజులు చేసుకున్న తర్వాత మానేయమ్మా అని చెప్పినట్లయితే ఖచ్చితంగా హీరోయిన్ బతికేదే. కానీ మనోడు మాత్రం కాలేజీ పరుగు పోతుందని చెప్పేసి వాళ్ళకి క్షమాపణ చెప్పమన్నాడు. కరెక్ట్ గా అదే సమయంలో వైస్ ప్రిన్సిపల్ వచ్చేసి, చూడండి ఇదంతా కాదండి, మా కాలేజీ నుంచి చాలా మంది పిల్లలు వెళ్తారు, పని చేసుకుంటున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు, ఇప్పుడు చనిపోయిన అమ్మాయికి పని చేత కాదు, అందులోనూ ఆ అమ్మాయి చూస్తుంటేనే కొంచెం తేడాగా ఉంది, బాయ్ ఫ్రెండ్ అంట, వాడి వాలకం అని చెప్పేసి హీరోయిన్ తిడతాడు అనమాట. దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ కోపం వచ్చేసి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఆ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ ని కొట్టి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత వాళ్ళు చెడ్డోళ్ళు అని చెప్పి వాళ్ళ మీద ముద్ర వేస్తూ పని అయిపోతుందని చెప్పేసి ఈ కాలేజీ వాళ్ళు అలా మాట్లాడుతున్నారన్న సంగతి ఈ పోలీస్ ఆఫీసర్ కి బాగా అర్థమైపోయింది, అందుకనే కొట్టి బయటకు వచ్చింది. ఆ తర్వాత డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. వెళ్తే ఈ పోలీస్ ఆఫీసర్ పైన ఇంకో పై అధికారి ఉంటారు కదా, ఆయన తిడతాడు అనమాట, నీకెందుకమ్మా ఆత్మహత్య కేసుని మధ్యలో కొట్టేక అదేదో వాళ్ళ కుటుంబ సభ్యుల పెద్ద పోరాడదాం అని చెప్పంటంతో, సార్ ఇది ఇక్కడతో ఆగేది కాదు సార్, ఇంతకు ముందు మేనేజర్ చనిపోయాడు, ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోయింది, నెక్స్ట్ చనిపోవడానికి రెడీగా చాలా మంది ఉన్నారండి, మీకు ఆ ప్రాణం విలువ తెలియదని చెప్పేసి ఈ పోలీస్ ఆఫీసర్ ఆయన్ని ఎదిరించి మాట్లాడుతుంది. ఆ తర్వాత ఈ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తుందంటే హీరోయిన్ చనిపోవడానికి ముందు తన ఫ్రెండ్ ని మీట్ అయింది కదా ఒక రెస్టారెంట్ లో, అంతేకాకుండా నేను డ్రాప్ చేయను అంటే లేదు నా బాయ్ ఫ్రెండ్ వస్తాడని చెప్పింది కదా, అతన్ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత ఆ అమ్మాయి చనిపోయే ముందు ఎలా బిహేవ్ చేసిందని చెప్పడంతో చాలా బాధగా ఉంది, డల్ గా ఉంది, కనీసం మాకు కూడా ఏది చెప్పుకోలేదు, అందుకని తోడురమ్మంటాను వెళ్ళాను, కానీ తన బాయ్ ఫ్రెండ్ వస్తా అన్నాడంట, అందుకని అక్కడ నుంచి వెళ్ళిపోయానని చెప్పడంతో ఈ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తుందంటే హీరోయిన్ కి ఒక ఫ్రెండ్ ఉంది కదా యూట్యూబర్, ఆ అమ్మాయిని కలుద్దాం అని చెప్పేసి వెళ్తుంది. వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి ఇంట్లో బాగా మందు తాగి పడిపోయి ఉంటుంది అనమాట, అందులోనూ చూడటానికి కొంచెం డేంజర్ గా ఉంటుంది. వెంటనే ఆ అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్తే ఆ అమ్మాయి రికవర్ అవుతుంది. ఎందుకమ్మా నువ్వు అంత భయంకరంగా మందు తాగా అని చెప్పడంతో, లేదండి నా ఫ్రెండ్ చనిపోవడానికి నేనే కారణం అని చెప్పి అనుకుంటున్నానని చెప్పడంతో, నీకు నీ ఫ్రెండ్ చావుకి ఎటువంటి కారణం లేదమ్మా, నువ్వు హ్యాపీగా ఉండు, అందులోనూ నువ్వు కాలేజీ మానేసి ఎందుకు యూట్యూబ్ వీడియోలు చేసుకుంటున్నావు అని చెప్పి అడిగితే ఈ అమ్మాయి ఒక భయంకరమైన విషయం చెప్తుంది. ఈ అమ్మాయి చదువుకునే కాలేజీలో కూడా తనని వేరే ఉద్యోగానికి పంపించారు, కాకపోతే అక్కడ స్ట్రెస్ ఎక్కువైపోయి నేను పని చేయలేనండి అని చెప్పి అడిగితే వాళ్ళేమో నీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ మీకు ఇవ్వం అని చెప్పేసి భయపెట్టారనమాట. ఆ సర్టిఫికేట్ వద్దు, ఈ ఉద్యోగం వద్దు అని చెప్పేసి పాపం ఈ అమ్మాయి యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఏదో కొంచెం జీవనాధారం కొనసాగిస్తుంది. అది సంగతి అని చెప్పడంతో ఈ పోలీస్ ఆఫీసర్ కి అర్థం అవుతుంది కాలేజీల వల్ల పిల్లల జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయి అని చెప్పేసి. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తుందంటే అసలు కాలేజీలకి ఇన్సెంటివ్ ని అలర్ట్ చేసి ఆఫీస్కి వెళ్తుంది అనమాట. ఎందుకంటే వీళ్ళ చేతిలో చాలా కాలేజీలు ఉంటాయి, అంటే వాళ్ళ చేతిలో చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు. అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అక్కడున్న ఒక అతను ఏమంటాడంటే స్టూడెంట్స్ అందరినీ బాగా మెయింటైన్ చేసి ఎవరైతే ఎక్కువ పని చేయించుకుంటారో వాళ్ళకి మేము ఇన్సెంటివ్ ఇస్తామండి, అదే మేనేజర్ కి ఇస్తామండి ఇన్సెంటివ్ అని చెప్పడంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. అంటే వీళ్ళందరూ ఏంటి, వీళ్ళందరి చేత పని చేపిస్తే వాళ్ళ మేనేజర్ కి ఇన్సెంటివ్ ఇస్తారా, మరి పని చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటని
చెప్పడంతో అక్కడికి ఒక లేడీ వస్తుంది అనమాట. ఆవిడ ఏమంటుందంటే, చూడండి మేము ఇన్సెంటివ్ వీళ్ళకి మాత్రం ఇవ్వట్లేదండి, కాలేజీలకు కూడా ఇన్సెంటివ్ ఇస్తాము. అంతేకాకుండా ఆ ఇన్సెంటివ్ తోనే కాలేజీలో ఉన్న ప్రొఫెసర్కి శాలరీలు ఇస్తారు, వాళ్ళేమో పిల్లల్ని బాగా చదివిస్తారు. అలా చదివిస్తే చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి, వాళ్ళందరినీ ఇలాంటి ఉద్యోగాలకు పంపిస్తాము. వీళ్ళు అక్కడ ఫెయిల్ అయితే మా కాలేజీకి చెడ్డ పేర్లు వస్తాయని చెప్పేసి చాలా మంది ఏం చేస్తారు, ముందు వెనక చూడకుండా చాలా మంది పనులు పంపిస్తారు. పంపించిన తర్వాత మానేయకుండా గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇవ్వని చెప్పేసి వాళ్ళని బెదిరిస్తారు. అలా బెదిరించడం వల్ల వాళ్ళు ఆ ఉద్యోగాన్ని కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ చేసినప్పుడు మనకేమవుతుంది, చాలా ఎంప్లాయ్మెంట్ అక్కడతో అయిపోతుంది. అలా కాకుండా ఎవరెవరు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఎంక్వైరీ చేయడానికి కూడా మా దగ్గర టైం ఉండదండి. అసలు దానికంటూ సపరేట్ గా మనుషులు ఉండరు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే స్టూడెంట్స్ ఇబ్బంది పడకుండా, వాళ్ళు పనులు చేయకుండా, వాళ్ళు ఇలా అయిపోకుండా ఉండాలంటే ముందు కాలేజీలే రన్ అవ్వండి. ఒక్క ముక్కలో చెప్పాలంటే మీరు కూడా ఈ కేసుని ఒక ఆత్మహత్య కేసు అనుకుని డీల్ చేశారు, కాకపోతే ఇక్కడ దాకా వచ్చారు. అసలు ఈ ఇన్సెంటివ్ అనే కాన్సెప్ట్ ని చూసుకోవాల్సింది ఎవరు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్. నువ్వు అక్కడికి వెళ్తావా, ఆ ఫైనాన్స్ మినిస్టర్ ని మీరు అడుగుతారా, మీ వల్ల కాదు, ఎందుకండి మీకు ఇదని అని చెప్పేసి ఆ లేడీ ఈ ఎవరితో అంటుంది అనమాట. అంతేకాకుండా మీ పని మీరు చూసుకోండి, ఎవరి పని వాళ్ళు చూసుకుంటే అన్ని బాగానే ఉంటాయి, ఏదో ఒక అమ్మాయి స్ట్రెస్ వచ్చి చచ్చిపోయిందని చెప్పేసి మీరు ఇక్కడ దాకా వచ్చారని చెప్పి అంటంతో పోలీస్ ఆఫీసర్ కి ఏం చేయాలో తెలియక మన కథలో హీరోయిన్ చనిపోయే ముందు ఎక్కడైతే కూర్చొని బీరు తాగిందో అక్కడికే వచ్చి కూర్చొని బీరు తాగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఒకళ్ళు కాదు, టోటల్ సిస్టమే ఉందన్నమాట. నెక్స్ట్ చదువుకునే వాళ్ళందరూ ఏ ఉద్యోగాలు చేయాలి, ఎంత స్ట్రెస్ తో చేయాలి అంటే ఒక్కొక్కడు ఎంత పని చేయాలని కూడా కాలేజీలు ముందుగానే డిసైడ్ చేస్తానని చెప్పేసి ఈ ఇన్స్పెక్టర్ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఈ పోలీస్ ఆఫీసర్ వెళ్ళి డైరెక్ట్ గా హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత నువ్వేంటి ఇక్కడ డబ్బాలు మోస్తావు అని చెప్పి అడిగితే, ఏం లేదండి, ఇంతకు ముందు వేరే చోట పనిచేసేవాడిని, అక్కడ టార్చర్ భయంకరంగా ఉంది, అందుకని అక్కడ మానేసి ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అంటాడు. దాంతో ఈ పోలీస్ ఆఫీసర్ ఏమంటుందంటే, సరే ఇదంతా బాగానే ఉంది, హీరోయిన్ చనిపోయే ముందు నీకు ఏమన్నా ఫోన్ చేసిందని చెప్పి అంటంతో, చేసిందండి, కాకపోతే ఉద్యోగంలో బాగా బిజీగా ఉన్నాను, అది కూడా పని బాగా ఓవర్ అయిపోతుంది, ఆ టైంలో ఫోన్ మాట్లాడితే పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పేసి మాకు ఉద్యోగం ఎవరు, అందులో నా పని అంతా అయిపోయిన తర్వాత నేను తనతో మాట్లాడదామని చెప్పి వెళ్ళి చూస్తే తనేమో ఆఫీసులో ఓవర్ టైం పనిచేస్తుంది, తను కూడా బాగా ఇబ్బంది పడుతుంది, ఇక్కడ ఎవడూ వాడికి నచ్చిన ఉద్యోగం చేయట్లేదండి, ఒకవేళ చేస్తున్నా కూడా ఒక మనిషి అని చెప్పి రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదండి, అందుకని తను నేను డిస్టర్బ్ చేయలేదు, నన్ను తను డిస్టర్బ్ చేయలేదు, కాకపోతే ఇప్పుడు అలా జరిగిపోయింది, ఇంకా ముఖ్యంగా ఇక్కడ కూడా టార్చర్ ఎక్కువ అయిపోతుందండి, ఇంక ఇక్కడ కూడా టార్చర్ పెడితే నాకు ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటంతో ఆ ఇన్స్పెక్టర్కి అర్థమైపోతుంది ఈడు కూడా అలా ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాడని చెప్పేసి, బాబు నీకు తల్లిదండ్రులు లేకపోవచ్చు, నీ గర్ల్ ఫ్రెండ్ చనిపోవచ్చు, కానీ నేనున్నాను, నువ్వేం కంగారు పడ మాకు, నీకు ఏ సమస్య వచ్చినా నాకు ఫోన్ చేయి. చాలా మంది ఇలాగ ఫీల్ అయిపోయి ఏదేదో చేసుకుంటున్నారు, ఒక చోట పని బాగోపోతే ఇంకో చోటుకి వెళ్ళు, అక్కడ కూడా బాగోపోతే మరో చోటుకి వెళ్ళు, అంతేగాని ఈ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకోవద్దని చెప్పి అంటంతో పాపం హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు లేని పిల్లాడు కదా, తనకి భయంకరంగా ఏడుపు వచ్చేసి తన ప్రాబ్లం మొత్తం ఇన్స్పెక్టర్ తో చెప్పుకుంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి ఇన్స్పెక్టర్ కి ఫోన్ వస్తుంది అనమాట. ఎందుకంటే హీరోయిన్ బాడీ పోస్ట్ మార్టం కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకి బాడీ అప్పగించారు. ఆ తర్వాత మేడం తన ఫోన్ దొరికింది మేడం అని చెప్పేసి అంటంతో ఇన్స్పెక్టర్ కూడా పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ ఫోన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఏం చేసిందంటే చనిపోయే గంట ముందు సెల్ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసిందనమాట. ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, ఎమోషనల్ అయిపోయి ఆత్మహత్యని ఆపేసుకుంటానేమో అని చెప్పేసి డౌట్ వచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నీళ్ళలోకి ఇసిరేసి ఆ తర్వాత తాను దూకి చనిపోయింది అనమాట. మళ్ళీ ఆ చెరువు మొత్తాన్ని ఎతికితే అప్పుడు ఫోన్ దొరికింది. ఆ ఫోన్ మొత్తాన్ని డ్రై చేసి ఆ తర్వాత స్విచ్ ఆన్ చేస్తే ఫోన్ పనిచేస్తుంది. ఎందుకంటే స్విచ్ ఆన్ లో ఉన్నప్పుడు ఫోన్ పడిపోతే పనిచేయదేమో కానీ స్విచ్ ఆఫ్ చేసి నీళ్ళలో వేసి ఆ తర్వాత మళ్ళీ డ్రై చేస్తే పనిచేస్తుంది. ఇన్స్పెక్టర్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆ ఫోన్ లో కాంటాక్ట్ లిస్ట్ తీస్తుంది. చూస్తే ఒక్క కాంటాక్ట్ నెంబర్ కూడా ఉండదు అందులో. అంతేకాకుండా సర్లే ఇప్పుడు యూట్యూబ్ లో వీడియోలు చూస్తాం కదా మనం, కామెడీ వీడియోలు ఏదో ఒకటి, కనీసం యూట్యూబ్ కూడా ఆ ఫోన్ లో ఉండదు. అసలు ఈ ఫోన్ లో ఏముందరా అని చెప్పి చూస్తే ఒకే ఒక్క వీడియో ఉంటుంది. అది కూడా హీరోయిన్ స్టూడియోలో ఎప్పుడు డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది కదా, ఆ ఒక్క వీడియోనే ఉంటుంది. అది కూడా తనకి ఇష్టమైన పని అనమాట. సో ఇప్పుడు ఈ ఇన్స్పెక్టర్ కి అర్థమవుతుంది తన ప్రాబ్లం చెప్పుకోవడానికి ఎవరు లేరు, ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. కాలేజీ ప్రొఫెసర్ ఏమో ముందు మేనేజ్మెంట్ కి సారీ చెప్పి పనికి వెళ్ళన్నాడు. సరే బాయ్ ఫ్రెండ్ చెప్తామని వెళ్తే వాడేమో ఈఎంఐ కన్నా ఎక్కువ కష్టపడుతున్నాడు. పాపం మగోడు కాబట్టి బతికున్నాడు. అంతేకాకుండా తన ఫ్రెండ్ చూడబోతేనేమో కాలేజీ మానేసి పని మానేసి యూట్యూబ్ వీడియోలు చేసుకుంటుంది. అలా అని చెప్పేసి ఇక్కడ పని కంటిన్యూ చేయలేము, అందుకనే తాను చనిపోయిందని చెప్పేసి ఇన్స్పెక్టర్ ప్రాపర్ గా అర్థం చేసుకుని ఆ డాన్స్ స్టూడియోలో వేస్తున్న డాన్స్ చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ సినిమా నాకు నచ్చడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ సినిమాలో హీరోయిన్ లాగా వాళ్ళకి నచ్చే పని ఒకటి ఉంటుంది, వాళ్ళు చేసే ఉద్యోగం మరొకటి ఉంటుంది. అందులో నేను కూడా ఒకటి అనుకోండి. అలాగే చాలా మంది వాళ్ళకి నచ్చేది ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి, కేవలం కుటుంబం కోసమే నచ్చని పనిలో కూడా పనిచేస్తూ ఉంటారు. అది కూడా డబ్బుల కోసం, డబ్బులు ఉంటే కుటుంబం సర్వైవ్ అయిపోతుంది. ఈ పాయింట్ ని ఈ సినిమాలో చాలా అద్భుతంగా చూపించారు. అందుకని నాకు ఈ సినిమా నచ్చింది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి
చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన కొరియన్ సినిమాలు రోజు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. బాయ్.